అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇండోనేషియా భూభౌతిక సంస్థ సునామీ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు బీచ్లు, నదీ తీరాలకు దూరంగా వెళ్లి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్ర మట్టాల్లో మార్పుల కోసం టైడ్ గేజ్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నమోదు కాలేదు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, దీవులు, ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని ఆ దేశ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇది ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన పరిస్థితి. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇండోనేషియా భూభౌతిక సంస్థ సునామీ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. Oh Tuhan, oh Tuhan Yesus, oh Tuhan, oh Tuhan Yesus, oh Tuhan, oh Tuhan, oh. తీర ప్రాంత ప్రజలు బీచ్లు, నదీ తీరాలకు దూరంగా వెళ్లి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్ర మట్టాల్లో మార్పుల కోసం టైడ్ గేజ్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నమోదు కాలేదు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, దీవులు, ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని ఆ దేశ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఇండోనేషియాలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో, అలాగే 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం పలు ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఇండోనేషియా భూభౌతిక సంస్థ సునామీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా క్యాప్చర్ అయినటువంటి విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం.
తీర ప్రాంత ప్రజలు బీచ్లు అలాగే నదీ తీరాలకు దూరంగా వెళ్లి ఏదైనా ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్ర మట్టాల్లో మార్పుల కోసం టైడ్ గేజ్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం నమోదు కాలేదు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, దీవులు, ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని ఆ దేశ సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.